హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే మ్యాడీ అయితే ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే ఇక చాటుగా ఉండి చిన్ని చూస్తూ ఉంటుంది. అప్పుడే మ్యాడీ, ఇదేంటి, నిజంగానే చిన్ని అంటే నాకు ప్రేమ ఉందా? ఎంత తొలగించుకోవాలనుకున్నా చిన్ని ఎప్పుడు గుర్తుకు వస్తూనే ఉంది అని మ్యాడీ అనుకుంటూ ఉంటాడు. ఆ మాటలు విన్న చిన్ని అయితే చాలా సంతోషపడుతుంది. మ్యాడీ, నువ్వు నాకు మాత్రమే సొంతం. నువ్వు ఎప్పటికీ నాతోనే ఉంటావు మ్యాడీ. నేను కొన్నాళ్ళే బ్రతుకుతానని నాకు తెలుసు. కానీ ఆ కొన్నాళ్ళు నీతో జీవితాన్ని సంతోషంగా గడుపుతానన్న కోరిక మాత్రమే ఉంది మ్యాడీ. తొందరగా ఇక మీ అమ్మని ఎవరు చంపేదన్నది నిజాన్ని నిరూపిస్తాను. ఆ తర్వాత ఇక నీ ప్రేమని నేను గెలుచుకుంటాను మ్యాడీ అని చిన్ని అయితే తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మ్యాడీ అయితే చిన్ని గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఇక అప్పుడే చిన్ని అయితే మ్యాడీ గదిలోకి వెళ్తుంది. మ్యాడీ లేవబోతూ ఉండగా, మ్యాడీ కింద పడిపోతూ ఉండగా ఇక చిన్ని అయితే మ్యాడీని పట్టుకుంటుంది. అప్పుడే మ్యాడీ చిన్ని ఒకరి కళ్ళలో ఒకరు కళ్ళు పెట్టి చూస్తూ ఉంటారు. అది చూసిన నాగవల్లి ఒక్కసారే షాక్ అయిపోతుంది. ఇదేంటి, మ్యాడీ చిన్ని దగ్గరైపోతున్నట్లు భయంగా ఉంది. వాళ్ళిద్దరూ కలిసిపోతే ఏ దేవుడు కూడా విడదీయరని, వాళ్ళది శాశ్వతమైన బంధమని స్వామీజీ చెప్పాడు. అంటే వీరిద్దరూ కలిసిపోతే ఎవరం కూడా విడదీయలేము అని నాగవల్లి తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఎలాగైనా ఈ చిన్నిని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా లేపేయాలి. ఆ చిన్ని శాశ్వతంగా లేకుండా చేయాలి. అలా అయితేనే మ్యాడీ శ్రేయలకి పెళ్లి జరిపించవచ్చు. లేకపోతే ఈ చిన్ని వల్ల ఏదైనా జరిగే ప్రమాదం ఉంది అని నాగవల్లి తన మనసులో అనుకొని వెంటనే నాగవల్లి దేవ దగ్గరికి వస్తుంది. ఒంటరిగా కూర్చొని దేవ కూడా ఈ చిన్ని గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే నాగవల్లి చాలా ఆవేశంతో దేవ దగ్గరికి వస్తుంది. అప్పుడే దేవ, ఏంటి నాగవల్లి అని అంటూ ఉంటాడు. అప్పుడే బావా, ఆ చిన్నిని మ్యాడీతో అలా కలిసి ఉండడం చూడలేకపోతున్నాను బావా అని నాగవల్లి అనగానే దేవ ఒక్కసారి షాక్ అయిపోతాడు. ఏంటి, అయినా చిన్నిని మ్యాడీ దగ్గరికి రానివ్వడం లేదు కదా అని అనగానే, లేదు బావా, ఆ చిన్ని మ్యాడీని ఏదో ఒకటి చేసి కలిసిపోతుందో అని భయంగా ఉంది. నాకు తెలిసి వాళ్ళిద్దరూ కలిసిపోతే వాళ్ళు శాశ్వతంగా దగ్గరైపోతారని భయంగా ఉంది. స్వామీజీ చెప్పినట్లుగా జరుగుతుందేమోనని భయంగా ఉంది బావా. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఆ చిన్నిని లేపే బావా. ఆ చిన్నిని లేకుండా చేయి బావా. ఆ తర్వాత మ్యాడీకి శ్రేయకి పెళ్ళి జరిపించవచ్చు అని అంటూ ఉంటుంది నాగవల్లి అయితే. అప్పుడే నాగవల్లి మాటలు విన్న దేవ అయితే, నాగవల్లి, నేను కూడా అదే ఆలోచిస్తున్నాను. ఇక ఈ రౌడీలతో మన నుంచి కాట్లేదు. ఆ రౌడీలు ఎంత చెప్పినా వాళ్ళు వినడం లేదు. ఇక నేను బయట నుంచి రౌడీలని తీసుకువస్తాను. ఖచ్చితంగా ఈరోజు రేపో ఆ చిన్నిని లేపేస్తాను. ఆ చిల్ని శాశ్వతంగా దూరం అయ్యేలా చేస్తాను అని దేవ నాగవల్లితో అంటూ ఉంటాడు. అప్పుడు నాగవల్లి, చాలా థ్యాంక్స్ బాబా, ఎంత తొందరగా నువ్వు ఆ చిన్నిని లేపేస్తే అంత మంచిది బావా. లేకపోతే స్వామీజీ అన్నదే నిజమైపోతుందేమో అని భయంగా ఉంది బావా అని అంటూ ఉంటుంది నాగవల్లి అయితే. అప్పుడే దేవ, లేదు, చిన్ని మ్యాడీకి దగ్గర కానివ్వను, తొందరగా దాన్ని లేపేస్తాను అని అంటూ ఉంటాడు. అప్పుడే నాగవల్లి, సరే బావా, నువ్వు ఆ పని మీదే ఉండు, మర్చిపోకు అని నాగవల్లి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. దేవ అయితే వెంటనే రౌడీలకి ఫోన్ చేశాడు. అప్పుడే రౌడీలు, చెప్పండి సార్ అని అనగానే, మీకు ఎంత డబ్బు అయితే అంత డబ్బు ఇచ్చేస్తాను, కానీ నేను చెప్పిన పని సక్రమంగా చేయాలి అని అనగానే, సరే సార్, మాకు డబ్బు ఇస్తానంటే ఏ పనైనా పూర్తిగా చేసేస్తాము అని రౌడీలు అంటూ ఉంటారు. అప్పుడే నేను ఒక ఫోటో పంపిస్తాను. ఆ ఫోటోలో ఉన్న అమ్మాయిని ఖచ్చితంగా శాశ్వతంగా లేకుండా చేయాలి, తనని వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని దేవ రౌడీలతో చెప్పగానే, రౌడీలైతే, సరే సార్, మీరు డబ్బు ఇస్తున్నారు, ఎవరినైనా లేపేస్తాం. సరే సార్, మీరు చెప్పినట్లే ఫోటోను పంపించండి.
తన పూర్తిగా శాశ్వతంగా తన తను గాల్లో కలిసిపోయింది, తను చనిపోయింది అనే శుభవార్త మీరు వింటారు అని రౌడీలు అనగానే సరే అని దేవ అయితే ఫోన్ కట్ చేస్తాడు. అప్పుడే ఇక దేవ అయితే ఇక చిన్ని ఫోటో అయితే రౌడీలకి సెండ్ చేస్తాడు. వెంటనే రౌడీలు ఆ ఫోటో చూసి సార్ పంపిన ఫోటో ఇదిగోరా, మనం లేపేసేది ఈ అమ్మాయినే, సార్ ఎంత డబ్బైనా ఇస్తాడు అని రౌడీలు అనగానే అప్పుడే ఇక వెంటనే దేవ మళ్ళీ ఆ రౌడీలకి ఫోన్ చేస్తాడు. అప్పుడే ఆ రౌడీలైతే చెప్పండి సార్ అని అనగానే నేను పంపాను కదా, ఆ అమ్మాయిని శాశ్వతంగా లేకుండా భూమి మీద చేయాలి, ఎంత డబ్బైనా ఇస్తాను కానీ అని అనగానే అప్పుడే ఇక ఆ అమ్మాయి అక్కడి నుంచే వస్తుంది. తను వచ్చే సమయానికి మీకు చెప్తాను అని అనగానే సరే సార్, మీరు చెప్పినట్లే ఆ అమ్మాయిని పైలోకానికి పంపించేస్తాము అని రౌడీలైతే అంటూ ఉంటారు. అప్పుడే ఇక రౌడీలైతే ఇక చిన్ని కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అప్పుడే చిన్ని అక్కడి నుంచి వస్తూ ఉంటుంది. అప్పుడే ఇక చిన్ని రావడం చూసి ఆ రౌడీలు అదిగోరా ఆ అమ్మాయిరా, మన ఫోటోలో సార్ పంపిన ఫోటోల అమ్మాయి తనేరా అని అనగానే అవునరా, తననే మనం చంపేయాల్సింది, తనని చంపేయమని సార్ చెప్పారు, మనం తనని చంపేస్తే ఎంత డబ్బైనా ఇచ్చేశాడు అని అనగానే అవునరా, వెంటనే తనని చంపేద్దాం అని ఇక రౌడీలైతే చిన్ని దగ్గరికి వెళ్తారు. అప్పుడే చిన్ని ఆ రౌడీలని అలా చూస్తూ ఉంటుంది. ఇదేంటి వీళ్ళు నా వైపే వస్తున్నారు అని కంగారు పడుతూ ఉంటుంది. అప్పుడే ఇక వెంటనే రౌడీలు చిన్ని చుట్టూ ముడతారు. ఇక చిన్ని ఎవరా మీరు, ఎందుకు నన్ను బయటికి అటుపోనివ్వడం లేదు అని అంటూ ఉంటారు. అప్పుడే నిన్ను చంపేస్తాము, నిన్ను చంపేయడానికే వచ్చాము అని అనగానే చిన్ని షాక్ అయిపోతుంది. ఎవరు మీరు అని ఇంకా అంటూ ఉంటుంది. ఇక నిన్ను చంపేయడానికి వచ్చినామని చెప్పాం కదా అని రౌడీలు ఇక చిన్నిపై అటాక్ చేస్తూ ఉంటారు. అప్పుడే హాఫ్ టికెట్ అక్కడి నుంచి వస్తూ ఉంటాడు. హాఫ్ టికెట్ అలా వస్తూ ఉండగా చిన్నిపై అటాక్ చేస్తున్న రౌడీలను చూస్తాడు. వెంటనే ఆ రౌడీలను చూసి అమ్మ చిన్ని అని హాఫ్ టికెట్ గట్టిగా అంటుంటాడు. అప్పుడే ఇక చిన్ని తలపై కొట్టి రౌడీలు ఒరేయ్ ఎవరు వస్తున్నారా, పద ఇక్కడి నుంచి వెళ్ళండి అని ఇక పరిగెత్తుకుంటూ వెళ్తారు. రౌడీలు చిన్నిని వదిలేసి దాని ప్రాణం పోయిందిరా, తలకి బాగానే గాయమైంది అని ఇక అనుకుంటూ అక్కడి నుంచి రౌడీలు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతారు. అప్పుడే ఇక అక్కడికి హాఫ్ టికెట్ వచ్చి అమ్మ చిన్ని ఏమైందమ్మా, ఎవరమ్మ వాళ్ళు, నిన్నెవరు, వాళ్ళెవరు కొడుతున్నారు అని అంటూ ముందుగా హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి, చిన్నికి తలకి బాగా గాయమైంది అని హాఫ్ టికెట్ అయితే వెంటనే చిన్నిని హాస్పిటల్కి తీసుకువెళ్తాడు. అప్పుడే ఇక హాస్పిటల్లో డాక్టర్ గారు మా చిన్నిని బ్రతికించండి డాక్టర్ గారు, ఎంత డబ్బైనా ఇచ్చేస్తాము కానీ మా చిన్ని బ్రతకాలి అని హాఫ్ టికెట్ అనగానే అప్పుడే ఇక చిన్నికి బాగా తలకి గాయం కావడంతో వెంటనే సరేండి అని ఐసీయూలోకి షిఫ్ట్ చేస్తారు. వెంటనే గాయానికి ట్రీట్మెంట్ జరిపిస్తూ ఉంటారు. అప్పుడే ఇక హాఫ్ టికెట్ అయితే బాలరాజుకి ఫోన్ చేస్తాడు. బాలరాజన్న ఒక విషయం అన్నా అని అనగానే ఏంట్రా అంత కంగారు పడుతున్నావేంట్రా అని బాలరాజు అంటూ ఉంటాడు. అన్న చిన్నికి తలకి గాయమైందనా, చిన్నిని ఎవరో రౌడీలు కొట్టారన్నా అని చెప్పగానే బాలరాజు ఒక్కసారే షాక్ అయిపోతాడు. ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు, చిన్నికి తలకి గాయం అవ్వడం ఏంటి, రౌడీలు కొట్టడం ఏంట్రా అని అనగానే ఏమో అన్నా, రోడ్డుపై చిన్ని వస్తుంటే రౌడీలు చిన్నిపై అటాక్ చేశారు, సమయానికి నేను వెళ్ళాను కాబట్టి చిన్నిని వదిలేసి వాళ్ళు వెళ్ళిపోయారు అని అనగానే బాలరాజు ఇప్పుడు చిన్ని ఎక్కడుందిరా అని అంటూ ఉంటాడు. చిన్ని హాస్పిటల్లో అడ్మిట్ చేసామన్నా, తొందరగా రానా అని జాగ్రత్తగా రానా అని ఇక బాలరాజుతో హాఫ్ టికెట్ చెప్పగానే బాలరాజు అయితే ఇక చిన్ని ఉన్న హాస్పిటల్కి అయితే వస్తాడు. అప్పుడే ఇక హాఫ్ టికెట్ని చూసి ఏంటి హాఫ్ టికెట్, అసలు చిన్నిని చంపాలని ఎవరు చూస్తారు హాఫ్ టికెట్ అని బాలరాజు అంటూ ఉంటాడు. ఇంకెవరన్నా, ఆ దేవగాడే చిన్నిని చంపేయాలని చూస్తున్నట్లుంది, చిన్నియే మన చిన్నినే అని నిజం తెలుసు కదా, అందుకనే మన చిన్నిని చంపేయాలని చూస్తున్నట్లుంది అని ఇక హాఫ్ టికెట్ అనగానే అయితే ఇక బాలరాజు అయితే అవునరా, చిన్నిని నన్ను చంపేస్తే ఇక సాక్ష్యాలన్నీ ఇక ఉండవని, తన భార్య పార్వతిని చంపేసింది తనే అని నిజం తెలియకుండా ఉండడం కోసం మా ప్రాణాలు తీయాలని చూస్తున్నాడు. అప్పుడు కావేరి ప్రాణాలు, ఇప్పుడు ఇక చిన్ని ప్రాణాలు తీయాలని చూస్తున్నాడు, వీడిని వదిలిపెట్టకూడదురా అని బాలరాజు అంటూ ఉంటాడు. అప్పుడు హాఫ్ టికెట్ అవునన్నా, వాడిని వదిలిపెట్టద్దు, వాడు ఉన్నంతకాలం ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు అని ఇక అంటూ ఉంటాడు హాఫ్ టికెట్ అయితే. వెంటనే హాఫ్ టికెట్ అయితే అన్న వీడిని ఇలానే వదిలిపెడితే ఇంకా ఎన్నో చేస్తాడు,
తన భార్యనే చంపేశాడు, తన ఫ్యామిలీలో ఎవరినైనా చంపేశాడు, అలాంటి మూర్ఖుడు బ్రతికి ఉండడం మంచిది కదన్నా అని అలా మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే డాక్టర్ బయటికి వస్తాడు. వెంటనే డాక్టర్ బయటికి రాగానే వెంటనే ఇక డాక్టర్ గారు నా చిన్నికి ఎలా ఉంది అని అంటూ ఉంటాడు. బాలరాజ్ అయితే తనకి ప్రమాదం తప్పింది, తలకి బాగా గాయమైంది, బాగా బ్లడ్ పోయింది, ఇక తనకి బ్లడ్ ఎక్కించాం, తను ఇప్పుడు సృహలోకి వస్తుంది, కొద్దిసేపట్లో సమయానికి తీసుకురావడం వల్ల అని డాక్టర్ చెప్పగానే చాలా థ్యాంక్స్ డాక్టర్ గారు, నన్ను నా కూతుర్ని కాపాడినందుకు అని బాలరాజు నమస్కరిస్తూ ఉంటాడు. ఏంటండి మేము చేసే పని మేము చేశాము అంతే అని ఇక డాక్టర్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అన్న చిన్నికి చాలా ప్రమాదం ఉందన్న, పోయి చిన్ని ఆ దేవా ఇంట్లోనే అడుగుపెట్టింది కాబట్టి దేవానే ఇదంతా చేస్తున్నాడు. దేవా ఇదే కాదు మరోసారి కూడా చిన్నిని చంపాలని చూస్తాడన్న, వాని గురించి తన కొడుకు మ్యాడీకి చెప్పేయాలి, మ్యాడీకి తన తండ్రి ఎలాంటి వాడనన్నది నిజాన్ని తెలియజేయాలి, అలా అయితేనే చిన్నిని మ్యాడీ కాపాడుకోగలుగుతాడు అని హాఫ్ టికెట్ బాలరాజుకి చెప్పగానే బాలరాజు అయితే అవునరా నిజంగానే మ్యాడీ బాబుకి ఈ నిజం చెప్పాలి, మ్యాడీ బాబుకి నిజం తెలియక పాపం చిన్నిని అపార్థం చేసుకున్నాడు, చిన్నిని దూరం పెడుతున్నాడు, ఇక తన తండ్రి ఇదంతా చేసిండని తెలిస్తే ఖచ్చితంగా తన తండ్రిని ఇక ఖచ్చితంగా వార్నింగ్ ఇస్తాడు, తన తండ్రికి బుద్ధి చెప్తాడు అని బాలరాజు అంటూ ఉంటాడు. అవునన్నా అని అనగానే ఎలా మరి మ్యాడీకి ఎలా తెలియచేయాలి, చిన్ని ఇంకా బ్రతికే ఉందని తెలిస్తే ఖచ్చితంగా మళ్ళీ దేవా ఏదో ఒకటి చేస్తాడు, దేవాకి ఈ విషయం తెలియకూడదు అని ఇక అనగానే అన్న నా దగ్గర మ్యాడీ బాబుది ఫోన్ నెంబర్ ఉందన్నా అని అంటూ ఉంటాడు హాఫ్ టికెట్ అయితే. అప్పుడే ఇక బాలరాజు అయితే ఇక మ్యాడీ బాబుకి ఫోన్ చేయరా అని ఇక అంటూ ఉంటాడు బాలరాజు అయితే. అప్పుడే ఇక హాఫ్ టికెట్ అయితే మ్యాడీకి ఫోన్ చేస్తాడు. వెంటనే మ్యాడీ ఫోన్ లిఫ్ట్ చేసి హలో ఎవరు అని అంటూ ఉంటాడు. మ్యాడీ బాబు నేను హాఫ్ టికెట్ని అని అనగానే మ్యాడీ ఇంకా ఏంటి ఎందుకు ఫోన్ చేశావు, అయినా నువ్వు ఆ బాలరాజు మనిషివి మాకు ఫోన్ చేయడం ఏంటి అని మ్యాడీ అంటూ ఉంటాడు. మ్యాడీ బాబు నేను చెప్పేది ఒక్కసారి వినండి బాబు అని అనగానే ఏంటి చెప్పేది అని అంటూ ఉంటాడు మ్యాడీ అయితే. అప్పుడే ఇక హాఫ్ టికెట్ అయితే మ్యాడీ బాబు ఇక చిన్ని అమ్మ హాస్పిటల్లో ఉంది అని అనగానే మ్యాడీ ఒక్కసారి షాక్ అయిపోతాడు. ఏంటి హాఫ్ టికెట్ ఏమైంది, చిన్నికి ఏమైంది అని గట్టిగా అరుస్తూ ఉంటాడు. అప్పుడే ఇక హాఫ్ టికెట్ అయితే మ్యాడీ బాబు ఈ విషయాన్ని ఎవరికి చెప్పకూడదు, నువ్వు ఒక్కని మాత్రమే రావాలి, చిన్నిని ఈ హాస్పిటల్లో అడ్మిట్ చేశాము, చిన్నిని ఎవరో రౌడీలు కొడుతూ ఉంటే సమయానికి నేను వెళ్ళాను కాబట్టి చిన్ని ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడింది, ఇప్పుడు చిన్నికి తలకి గాయం కావడంతో హాస్పిటల్లో అడ్మిట్ చేశాం అని వెంటనే నువ్వు మాత్రమే రావాలి బాబు, నీకు ఒక నిజాన్ని చెప్పాలి అని హాఫ్ టికెట్ చెప్పగానే అప్పుడే మ్యాడీ సరే వస్తున్నాను అని మ్యాడీ ఎవరికి చెప్పకుండా అక్కడి నుంచి అయితే హాస్పిటల్కి బయలుదేరుతాడు. హాస్పిటల్కి బయలుదేరి ఇక హాస్పిటల్కి అయితే వస్తాడు. ఇక వెంటనే హాఫ్ టికెట్ అని అంటూ ఉంటాడు మ్యాడీ అయితే. బాబు చిన్ని ఇక్కడే ఉంది బాబు అని అనగానే అప్పుడే ఇక వెంటనే మ్యాడీ అయినా చిన్నికి ఏమైంది అని అడుగుతూ ఉంటాడు. బాబు చిన్నిని రౌడీలు బాగా కొడుతుంటే సమయానికి నేను వెళ్ళాను, అయినా ఆ రౌడీలు ఎవరో తెలియదు బాబు, కానీ చిన్నిపై అటాక్ చేశారు బాబు అని హాఫ్ టికెట్ చెప్పగానే అయినా చిన్నిని ఎవరు చంపాలని చూస్తారు అని మ్యాడీ అంటూ ఉంటాడు. బాబు చిన్నిని చంపాలని చేసింది ఎవరో నాకు తెలుసు బాబు అని హాఫ్ టికెట్ అనగానే అప్పుడే ఇక బాలరాజు కూడా ఎంట్రీ ఇస్తాడు. నువ్వేంటి అయినా నువ్వు నీ భార్య కలిసి మా అమ్మని చంపేశారు, మీ కుటుంబం మొత్తం మమ్మల్ని ఎన్నో బాధలు పెట్టారు, మా అమ్మ లేకుండా చేసి నన్ను అనాథం చేశారు అని మ్యాడీ అపార్థం చేసుకుంటాడు. అప్పుడే ఇక హాఫ్ టికెట్ అయితే బాబు నువ్వు అపార్థం చేసుకుంటున్నావు బాబు, మా అమ్మ కావేరి మా బాలరాజన్న ఏ తప్పు చేయలేదు, అసలు మా అమ్మ కావేరి ఎవరి విషయంలో తప్పు చేయలేదు అని ఇక అంటూ ఉంటాడు హాఫ్ టికెట్ అయితే. హాఫ్ టికెట్ వీళ్ళని వెనుకేసుకు రావడం ఆపే హాఫ్ టికెట్ అని అంటూ ఉంటాడు మ్యాడీ అయితే. మ్యాడీ బాబు అసలు నేను ఇక్కడికి పిలిచిందే నీకు ఈ నిజం చెప్పడానికి అని బాలరాజు అనగానే అప్పుడే ఇక ఏంటా నిజం అని మ్యాడీ అంటూ ఉంటాడు. అయితే ఈ నిజాన్ని అమ్మాయి చిన్ని ముందు కూడా మీకు తెలియజేయాలి, చిన్నికి కూడా ఇంతవరకు ఈ విషయం తెలీదు అని అంటూ ఇక వెంటనే చిన్ని స్టోర్లోకి రావడం డాక్టర్ పిలుస్తాడు. వెంటనే ఇక బాలరాజు హాఫ్ టికెట్ మ్యాడీ ముగ్గురు కలిసి చిన్ని దగ్గరికి వెళ్తారు. అప్పుడే ఇక మ్యాడీ నా కోసం వచ్చావా మ్యాడీ అని చిన్ని సంతోషపడుతూ ఉంటుంది. అప్పుడే ఇక వెంటనే ఇక మ్యాడీ అసలు నాకు రౌడీలు ఎవరో తెలియదు మ్యాడీ, కానీ నన్ను చంపాలని చూశాను మ్యాడీ అని చిన్ని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక బాలరాజు అయితే అమ్మ చిన్ని
నీపై అటాక్ చేసిన రౌడీలు ఎవరో నాకు తెలుసమ్మా అని అనగానే ఎవరు అని అంటూ ఉంటాడు మ్యాడీ అయితే. ఎవరో కాదు మీ నాన్నే అని చెప్పగానే మ్యాడీ ఒక్కసారి షాక్ అయిపోతాడు. అప్పుడే మా నాన్నకి ఆయన చిన్నిని చంపాలన్న అవసరం ఏముంది అని ఇక మీరు మా నాన్న గురించి తప్పుగా మాట్లాడితే నేను ఊరుకోను అని మ్యాడీ అంటూ ఉంటాడు. బాబు నువ్వు అపార్థం చేసుకుంటున్నావు, అయినా మీ నాన్న ఎలాంటి వాడో నాకు తెలుసు. అసలు మీ అమ్మని చంపేసింది కావేరి అని నువ్వు అనుకుంటున్నావు కదా, అందుకే చిన్నిని దూరం పెడుతున్నావు కదా. కానీ మీ అమ్మని చంపేసింది కావేరి కాదు మీ నాన్నే అని చెప్పగానే మ్యాడీ ఒక్కసారి షాక్ అయిపోతాడు. అంకుల్ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు అని అనగానే లేదు బాబు నిజం మాట్లాడుతున్నాను. అసలు మీ అమ్మని చంపేసింది కావేరి కాదు మీ నాన్న ఇక మీ అమ్మని చంపేసి ఆ నిజాన్ని కావేరి చూడడంతో కావేరి అందరి ముందు బయట పెడుతుందన్న భయంతో ఆ నింద కావేరిపై వేశాడు. కావేరిని జైలుకు వెళ్ళేలా చేశాడు. ఆ తర్వాత కావేరి కొన్నాళ్ళు జైలు శిక్ష అనుభవించి తిరిగి బయటికి వచ్చాక తను ఎక్కడ నిజాన్ని చెప్తుందో అని కావేరిని అనంతలోకాలకి పంపించేశాడు. కావేరిని కూడా చంపించేశాడు మీ నాన్న అని చెప్పగానే మ్యాడీ ఒక్కసారి షాక్ అయిపోతాడు. ఏంటి అంకుల్ ఏం మాట్లాడుతున్నాడు, అయినా మా అమ్మని మా నాన్న ఎందుకు చంపేస్తాడు అని మ్యాడీ అంటూ ఉంటాడు. అవును బాబు మీ అమ్మని చంపేసింది మీ నాన్నే, నా దగ్గర సాక్ష్యం కూడా ఉంది, కావాలంటే చూపిస్తాను చూడు అని ఇక బాలరాజ్ అయితే తన దగ్గర ఉన్న ఫోన్లో వీడియో అయితే మ్యాడీకి చూపిస్తాడు. అప్పుడే దేవ తన తల్లి ఇక పార్వతిని చంపేస్తూ ఉండగా ఒక్కసారే షాక్ అయిపోతాడు మ్యాడీ అయితే. ఏంటి అంకుల్ ఇదేంటి అని అంటూ ఉంటాడు మ్యాడీ అయితే. అప్పుడే అవును బాబు మీ అమ్మని చంపేసింది మీ నాన్నే, మీ అమ్మ కావేరి ప్రాణ స్నేహితులు, ఇద్దరు ఒకరినిసి ఒకరిని ఉండేవాళ్ళు కాదు. అలాంటి వాళ్ళిద్దరిని ఇక విడదీసిందే కాక జీవితాంతం వాళ్ళు శాశ్వతంగా ఈ భూమిపై లేకుండా చేశాడు మీ నాన్న అని చెప్పగానే ఇలాంటి వాడు నా కన్న తండ్రి నా తల్లిని చంపి ఇక ఆ నింద ఏమీ తెలియని చిన్ని వాళ్ళ అమ్మపై వేశాడా, నేను చిన్నిని అపార్థం చేసుకునేలా చేస్తున్నాడు అంటే ఈరోజు చిన్నిని చంపేయాలని చూసింది కూడా అందుకే, చిన్ని బ్రతుకుంటే ఈ నిజం ఎక్కడ బయటపడుతుందో అని ఇదంతా చేశాడు అని ఇక అంటూ ఉంటాడు మ్యాడీ కూడా. మ్యాడీ అయితే ఇలాంటి వాడిని ఇక ఊరికే వదిలిపెట్టకూడదు, మా అమ్మని చంపేసిన వీడిని వదిలిపెట్టను అని ఇక మ్యాడీ అయితే ఇక దేవానైతే అరెస్ట్ చేయిస్తాడు. ఇక నాగవల్లికి కూడా ఇక తన తల్లిని చంపింది దేవా అని నిజానైతే నాగవల్లికి కూడా సాక్ష్యాలతో మ్యాడీ అయితే చూపిస్తాడు. ఈ విధంగానైతే తిరిగి మళ్ళీ ఇక చిన్నిని తీసుకొని ఇక కుడికాలు ముందర పెట్టి ఇంట్లో పెట్టి ఇక చిన్నినైతే తన భార్యగా స్వీకరిస్తాడు. ఈ విధంగానైతే చిన్ని వాళ్ళ తల్లి ఏ తప్పు చేయలేదని నిన్ను క్షమించు చిన్ని అని ఇక తన తప్పైతే తెలుసుకుంటా. ఈ విధంగానైతే చిన్నిని చంపాలని చూసిన దేవా నిజ స్వరూపాన్ని మ్యాడీ ముందు బయట పెట్టిన బాలరాజు ఆఫ్ టికెట్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.